సికింద్రాబాద్ కంటోన్మెంట్ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలంటూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు కాంగ్రెస్ నేతలు నిరాహార దీక్ష కార్యక్రమాలు చేపడుతున్నారు. గడిచిన 6 రోజులుగా కూడా నిర్విరామంగా స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలతో పాటు నిరాహార దీక్షలు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్నటువంటి ఏదైతే కంటోన్మెంట్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలి అంటూ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనము కంటోన్మెంట్లో ఉన్నాము. కంటోన్మెంట్లో చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు అదేవిధంగా స్థానికులు అందరూ కలిసి ఫ్లెకార్డులు పట్టుకుని ఇటు నిరసన కార్యక్రమాలతో పాటు నిరాహార దీక్షలు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి. సో కంటోన్మెంట్ విలీనం చేయాలనేది ఎన్నో ఏళ్లుగా ఉన్నటువంటి డిమాండ్. సో కేంద్ర ప్రభుత్వం కంటోన్మెంట్ నియోజకవర్గంపై నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుంది. హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న కంటోన్మెంట్లో పూర్తిగా ఆర్మీ పాలన నడుస్తుంది. ఇక్కడ ఇంకా స్వాతంత్రం రాలేదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆధ్వర్యంలో ఇప్పటికే నిరాహార దీక్ష కార్యక్రమాలు 6వ రోజుకు చేరుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ నారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాము. చెప్పండి, దాదాపు 6 రోజులుగా నిర్విరామంగా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. సో ఏంటి మరి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? మరి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏంటి? ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దిగొస్తుంది. వారికి కూడా తెలుసు ఈ సమస్య అనేక సంవత్సరాల నుంచి ఉంది. వారు కూడా మెర్జ్ చేయాలని ఆలోచనతో ఉంటే కొంతమంది కావాలని ఎవరైతే ఈ సామ్రాజ్యంలో రాజులుగా వ్యవహరిస్తుండ్రో వారికి లాభమైందో వారే ఇది అడ్డుకట్టలు వేసి ఇది కాకుండా చూస్తున్నారు. ఎందుకంటే 2020లో బోర్డు డిజాల్వ్ అయినప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వారు చెప్పారు మెర్జ్ అయినా చేస్తాం, ఎలక్షన్ అయినా పెడతాం. మళ్ళీ మధ్యలో మెర్జ్ కమిటీ కూడా వేసారు, ఎక్సెషన్ కమిటీ అని ఒక 8 మందితోటి కమిటీ కూడా వేశారు. మొన్న 10 రోజుల క్రితం మళ్ళీ ఒక నామినేటెడ్ వ్యవస్థని కొనసాగిస్తున్నట్టు ఒక నోటిఫికేషన్ ఇచ్చినతో మేమందరం రోడ్ల మీదకి వచ్చి ఈ రిలే నిరాహార దీక్ష చేస్తున్నాం. ఈ రిలే నిరాహార దీక్షలో ముందు మేము కూర్చున్న తర్వాత ప్రతిరోజు స్పందన పెరుగుతూనే ఉంది. రోజు ఒక రోజు మొత్తం మహిళలు కూర్చురు. నిన్న మొత్తం క్రిస్టియన్ పెద్దలు, ముస్లిం పెద్దలు ఈడ ప్రార్థనలు చేసిరు, నమాజులు చదివారు. మన పండితులందరూ వచ్చి పూజలు చేసి ఏదైతే న్యాయమైన అంశం కంటోన్మెంట్ బోర్డుని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలి, అది జరగాలి అని భగవంతుని ప్రార్థన చేసి అందరూ ఇంతవరకు చరిత్రలో ఎవరైనా మత పెద్దలు ఉంటే వాళ్ళు ఫాదర్లు కానీ పాస్టర్లు కానీ ఈ మస్జిద్ల పెద్దలు ఏం చేస్తారు, మస్జిద్ల లోపటిని ఏం ప్రార్థనలు చేసుకుంటారు, చర్చిలను చేసుకుంటారు, బయటికి రారు. మొదటిసారి ఇలాంటి వేదిక దగ్గరికి వచ్చి బహిరంగంగా అంతా మీడియా ముందు వాళ్ళు ప్రార్థనలు చేయడం, ఈ యొక్క మెర్జ్ చేయాలి. వారు ప్రార్థనలు కూడా ఒక ఏం చెప్పారంటే కోరడంలా బీజేపీ ప్రభుత్వం కళ్ళు తెరవాలి, మా కన్నీరు తుడవాలి, మా అనేక సంవత్సరం ఉన్న బాధలు తొలగించాలి, వారు కూడా దీని గురించి మాట్లాడే మనసు కల్పించాలని కూడా కోరడం జరిగింది. అంటే ఎప్పుడు లేని విధంగా వారు ఎప్పుడు ప్రార్థనలు ఆదివారం నాడు చేసుకుంటారు, చర్చిల శుక్రవారం నాడు చేసుకుంటారు, వాళ్ళ వరకు వాళ్ళు ఉంటారు. కానీ ఇది సమాజం బాగుండాలి. ఏదైనా ఏ మతంకైనా గొప్ప మతం మానవత్వం అనే ఒక నిన్న సంకేతం ఇచ్చారు. మానవత్వం కన్నా మించిన మతం ఏది లేదు. ఎవరేమున్నా ప్రజలు మేలు బాగుండాలి, మేలు జరగాలనే ఆలోచనే ఉండాలని నేను వచ్చి చేసిర్రు. ఈరోజు మొత్తం కంటోన్మెంట్లో ఉన్న యువకులు మీరు కూడా చూసిండొచ్చు, ర్యాలీగా తరలి వచ్చారు. అంటే మహిళలు అయినరు, అన్ని మతస్థులయ్యారు, అంత కంటోన్మెంట్లో ఉన్న కాలనీవాళ్ళు, బస్తీవాసులు, సంఘాలలో వచ్చారు. ఇవాళ యువకులు కూడా పూర్తి స్థాయిలో వచ్చి మద్దతు ఇచ్చారంటే ఇది అన్ని వర్గాలు కోరుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఇవన్నీ బీజేపీ వాళ్ళు చూస్తున్నారు, ఇవన్నీ బీఆర్ఎస్ వాళ్ళు చూస్తున్నారు. ఇక్కడ ఈటెల రాజేందర్ గారు ఎంపీ కాబట్టి వారికి కూడా తెలిసింది ఇది ఇన్నే రోజులు ఉంటే మాత్రం ఇక్కడ తిరగడం కూడా జనాలు మా అక్క చెల్లెలు అమ్మలు తిరగనిస్తారా? ఈయన కంటోన్మెంట్ రాగలుగుతాడా? కంటోన్మెంట్లో ఓట్లు వేయించుకొని కంటోన్మెంట్ ఉన్న ప్రజలు పెద్ద వృద్ధులు కావచ్చు, అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరూ ఇలా దీక్షల 6 రోజుల నుంచి ఏం తినకుండా ఇక్కడ కూర్చురంటే వారు ఏమైనా నిజమైన ప్రజల నాయకుడు అంటే ప్రజా సమస్య మీద చిత్తశుద్ధి ఉంటే, ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఆయన పంతం వీడి ముందుకొచ్చి ఈ సమస్యని పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి విలీనం చేయాలి. వీరే కాదు మంచోళ్ళు కూడా అడ్డగించినా కూడా ఈ దేశంలో చాలా మార్పులు వచ్చి చాలా భారతదేశ రాజ్యాంగంలో సవరణలు జరిగినాయి. కాబట్టి ఇక్కడ కూడా ఖచ్చితంగా మాకు ఏదైతే బ్రిటిష్ పాలన అందిస్తున్న బోర్డు ఉందో ఆ బోర్డు వద్దు, మాకు విలీనం కావాలి, జిహెచ్ఎంసీలో పాలన. మీరు చేస్తున్నటువంటి ఆందోళనలకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తుందని మీరు అంటుంటే, కంటోన్మెంట్లో స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్
కొంత డైవర్ట్ చేయడానికి, జనాలను మభ్యపెట్టడానికి, ఆయన టైంపాస్ కోసం, ఆయన వ్యక్తిగత రాజకీయాల కోసమే ఈ డ్రామాకు తెరలేపారంటూ కూడా మీ మీద ఆరోపణలు చేస్తున్నటువంటి పేరు చెప్తే సో ఇటు బీజేపీ కానివ్వండి, ఇటు కాంగ్రెస్కి బీజేపీ కానివ్వండి, అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలే చెప్తున్నారు. సో దానికి ఏం సమాధానం చెప్తారు? నేతలని ప్రజలే వాళ్ళకి బుద్ధి చెప్తారు. ఎందుకంటే ఈ అంశం ఎవరైనా మన భారతదేశంలో పార్లమెంటరీ వ్యవస్థ అంటే ప్రధానమంత్రి, అసెంబ్లీ వ్యవస్థ అంటే ముఖ్యమంత్రి, స్థానిక వ్యవస్థ అంటే స్థానిక రిప్రజెంటేటివ్ ఉంటే స్థానిక సమస్యలు పరిష్కరిస్తారు. ఇక్కడ 20 నుంచి ఈడ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ లేకుంటే ఏ బోర్డులో కావచ్చు, ఏ కార్పొరేషన్ అధికారి ఎవరింటారు, ఇలా పనులు ఎట్లా పరిష్కారం అవుతాయి, ఇలా సమస్యలు ఎట్లా పరిష్కారం అవుతాయి? ఈ వ్యవస్థ తీసుకొచ్చిందే అన్ని గల్లీలకు, అన్ని ఇల్లులకు పనిచేయడానికే లోకల్ బాడీ ఎలక్షన్ తీసుకొచ్చారు. లోకల్ బాడీ ఎలక్షన్ లేదంటే అర్థమైంది, లోకల్ బాడీ ఎలక్షన్ లేదు, మెర్జర్ లేదు, నిధులు లేదు. అక్కడ ఇవ్వాల్సిన మాకు 1200 కోట్లు ఇవ్వరు. ఇక్కడ మేము ఇల్లులు కొనుక్కోవాలా, ఏమైనా ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే 3.5% ట్యాక్సులు ఎక్కువ కట్టాలి. ఇవన్నీ మాకెందుకు? నిధులున్న కార్పొరేషన్లు మాకు కలిపితే బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అవుతాయి, ఎలాంటి ఆంక్షలు ఉన్నాయి. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏం డబ్బులు తెచ్చి ఇక్కడ డెవలప్మెంట్ చేయాలన్నా అన్నిటికీ ఎన్ఓసీలు కావాలి. ఆ ఎన్ఓసీలు వద్దు, ప్రతి విధంగా మేలవుతుంది. ఒక్క బ్రిటిష్ చట్టం పోతే ప్రజా పాలన వస్తుంది, ప్రజలకు మేలవుతుంది. కాబట్టి ఇవన్నీ దీనికి ముడిపడి ఉంది. ఇదేంటంటే ఎక్కడ ఇది మనం చేస్తే ఎవరికో పేరు వస్తుందని కొంతమంది ఆలోచనతోటి డైవర్ట్ చేయాలంటారు. ఇండివిజువల్ అజెండా కాదు అమ్మా, మన అస్తిత్వం కాదు, ప్రజల అస్తిత్వం ముఖ్యం. ఎలక్షన్ల అస్తిత్వం పోయింది కదా, ప్రజాస్వామ్యం ఇక్కడ ఎక్కడుంది? రేపు 26 జనవరి రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం అంటే ఏంది? మనకు రాజ్యాంగం అమలైన రోజు. రాజ్యాంగం ఏం చెప్తుంది? రాజ్యాంగం దేశంలో ఉన్న అందరికీ వర్తిస్తుంది, మాకెందుకు వర్తించదు? 2020 ఎలక్షన్లు అయితే 26 వరకు ఎలక్షన్ పెట్టారు, మళ్ళీ ఒక సంవత్సరం పొడిగిస్తారంటే మీకు రాజ్యాంగం మీద కూడా ఏమాత్రం నమ్మకం లేక రాజ్యాంగాన్ని కూనీ చేస్తున్నారు. కాబట్టి ఇది ప్రజల అవసరం, ఇది ప్రజా సమస్య, ఇది పర్సనల్ ఎజెండా కాదు, ప్రజల ఎజెండా. కాబట్టి ప్రజల ఎజెండా ఉన్నప్పుడు మీ ద్వారా ఎవరైతే ఏదైతే ఆరోపణ చేస్తే వారు చెప్తున్నా ఇలాంటి విషయాల్లో మాట్లాడాలి. ఇన్ని సంవత్సరాల ఎలక్షన్ లేదు, నిధులు లేదు, ఈ చట్టాలు సరైనది కాదు, దీన్ని మార్చాలి, ఇది విలీనం జరగాలని మాట్లాడితే వారిని అందరి గౌరవిస్తారు. నేనే వచ్చి స్వయంగా వాళ్ళకు పూలమారం వేసి ధన్యవాదాలు తెలుపుతా. ఎందుకంటే ఆయన నిజమైన నాయకుడు. వ్యక్తిత్వ అజెండాని తీసుకొచ్చి అందరు గుర్దాలనుకున్నాడు నిజమైన నాయకుడు కాదు. నిజమైన నాయకుడు ప్రజా సమస్యలు, ప్రజలు బాధలు ఉన్నప్పుడు మాట్లాడేటోడు, ప్రజలకు అవసరమైనప్పుడు మాట్లాడేటోడు సరైనోడు. వారు ఎక్కడ పోయారండి? ఇవన్నీ అందరు ఇక్కడే ఉన్నారు కదా, వారు ఇప్పటిదాకా మాట్లాడలే. ఇప్పుడు వచ్చి ఏదేదో కొత్త తీసుకొస్తే ఇక రోజు వాళ్ళ గురించి మాట్లాడితే పాపం వాళ్ళకు కూడా మంచిది కాదు. మా అజెండా పబ్లిక్ బాగుండాలని అజెండా మీదనే మాట్లాడతాం. థ్యాంక్ యూ. మొత్తానికి అయితే ఇటు కంటోన్మెంట్ అభివృద్ధి జరగాలంటే మాత్రం తప్పకుండా జిహెచ్ఎంసీలో విలీనం జరగాలంటూ కూడా ప్రధానంగా శ్రీ గణేష్ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఇప్పటికే ఇటు కంటోన్మెంట్ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమానియా బిన్ ఆంధ్రజ్యోతి కంటోన్మెంట్ నుంచి.